మీ గృహ నిర్మాణ సంబంధిత ప్రశ్నల కోసం మా నిపుణులను సంప్రదించడానికి బాక్స్లో అడగండి. మరియు ఇంటి నిర్మాణానికి సంబంధించిన అప్డేట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నిర్మాణ ఒప్పందం లేదా గృహ నిర్మాణ ఒప్పందం ఇది మీకు మరియు కాంట్రాక్టర్కు మధ్య. అప్పుడే నిర్మాణ పనులు మొదలవుతాయి. ఒప్పందం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి. 2 రకాల ఒప్పందాలు ఉన్నాయి. పూర్తి కాంట్రాక్ట్, ఇందులో మెటీరియల్ మరియు లేబర్ ప్రస్తావించబడింది, మరియు లేబర్ కాంట్రాక్ట్లో కార్మిక వ్యయం మాత్రమే పేర్కొనబడింది. ముందుగా ఒప్పందంలో పని పరిధిని వివరంగా చెప్పండి. రెండో విషయం, తద్వారా సమయపాలన సరిగ్గా అనుసరించబడుతుంది, కాబట్టి పనుల దశల కోసం సమయ పరిమితిని సెట్ చేయండి. మూడో విషయం, చెల్లింపు షెడ్యూల్ మరియు బడ్జెట్ అంచనాను ఒప్పందంలో స్పష్టంగా రాయండి. నాలుగో విషయం, వివాద పరిష్కారానికి తగిన పరిష్కార ప్రణాళికని చెప్పండి. మీ కాంట్రాక్టర్ యొక్క పాత పనులను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వారిని నియమించుకోవాలని గుర్తుంచుకోండి. దయచేసి ఒప్పందాన్ని జాగ్రత్తగా చదవండి మరియు అర్థం చేసుకోండి. మీరు దీనిలో న్యాయ నిపుణుల సహాయం కూడా తీసుకోవచ్చు. ఇంటి నిర్మాణ ఒప్పందాలకు సంబంధించి ఇవి కొన్ని ముఖ్యమైన చిట్కాలు. దీనికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే దిగువ వ్యాఖ్యల విభాగంలో మాకు చెప్పండి. చూస్తూనే ఉండండి గృహానికి సంబంధించి అల్ట్రాటెక్ తరఫు నుండి.